హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనం జీవి ప్రకాష్ కుమార్ నటించిన చోరుడు కల్వన్ మూవీ గురించి తెలుసుకుందాం. కథ విషయంలోకి వస్తే ఓ అడవిలో రాత్రివేళ హత్యలు జరుగుతూ ఉంటాయి. అదే సమయంలో కెంబన్ జీవి ప్రకాష్ కుమార్ ఆ అడవికి సమీపంలో అనాథలా జీవిస్తూ ఉంటాడు. అతనికి స్నేహితుడు సూరి దేనా ఉంటాడు. కెంబన్ సూరి ఇద్దరు రాత్రి సమయంలో దొంగతనాలు చేసి డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు. భారతి రాజా అనే వృద్ధుని వీరి దత్తత తీసుకుంటారు. ఇక కెంబన్ వ్యక్తిత్వం గురించి చూసి బాలామణి ప్రేమలో పడుతుంది. అయితే అనుకోకుండా బాలామణి కెంబన్ గురించి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత కెంబన్ లైఫ్ ఎలా మారింది, బాలామణి ప్రేమ గెలిచిందా, భారతి రాజా గతం ఏంటనేది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే ఫ్రెండ్స్. అడవిలో అర్ధరాత్రి దారుణమైన హత్య, మరోవైపు భారత రాజా అనే తాతయ్య అంటూ కెంబన్ దత్తత తీసుకోవడం లాంటి చాలా ఆసక్తికరమైన అంశాలతో కథ మొదలైంది. కెంబన్ దొంగతనాలు ఎందుకు చేస్తున్నాడు అనే పాయింట్ని తెలియజేయడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. సినిమా మొత్తం మాస్ లుక్లో కనిపించే జీవి ప్రకాష్ బ్యాక్గ్రౌండ్ స్టోరీని ఒక్క నిమిషంలో చూపించడం కాస్త నిరాశని కలిగజేస్తుంది. క్లైమాక్స్లో భారతి రాజా గతాన్ని చూపించడం బాగున్నప్పటికీ అది ఈ సినిమాకి అవసరం లేదనిపిస్తుంది. అయితే సినిమాలో బాలామణి కెంబన్ల ప్రేమ కథని ఎక్కువగా చూపించడంతో చాలా వరకు అసలు కథని చూడాలని చూసే ప్రేక్షకుడికి కాస్త అసహనం కలుగుతుంది. అయితే సినిమా మొత్తం వీరి ప్రేమే చూపించడం, చివరిలో ఏనుగుతో ఫైట్ సీక్వెన్స్ యాడ్ చేయడం, అదంతా గజిబిజిగా సాగుతుంది. అసలు ఏం జరిగిందనేది అనుకునే లోపే హ్యాపీ ఎండింగ్ లాగా వారందరూ సెటిల్ అయినట్టు చూపిస్తారు. అసలు ఏం చేశారనేది, సెటిల్ అయ్యారనేది ప్రేక్షకుడికి అర్థం కాక బుర్రపాటు. క్యారెక్టర్ల నటన పరంగా సినిమా ఓకే, కానీ కథనం చాలా స్లోగా సాగడం, ఆసక్తికరమైన అంశాన్ని వదిలేసి బలవంతంగా ప్రేమ కథని చూపించడం పెద్ద మైనస్గా మారింది. పివి శంకర్ సినిమాటోగ్రఫీ బాగుంది. షాన్ లోకేష్ ఎడిటింగ్లో కాస్త శ్రద్ధ చూపాల్సింది. రేవా బీజిఎం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కెంబన్గా జీవి ప్రకాష్, సూరిగా దేనా, ఇవానా, భారతి రాజా తమ పాత్రలకి న్యాయం చేశారు. మిగతా వారు పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్గా అసలు కథలను వదిలేసి బలవంతంగా ప్రేమ కథని చూపించడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉన్నాడు ఈ చోరుడు. రేటింగ్ వచ్చేసి 2/5గా ఉంది ఫ్రెండ్స్. జీవి ప్రకాష్ తమిళంలో కెల్వన్ అనే మూవీ నటించిన ఈ సినిమా టైంపాస్ చూడాలనుకునే వారు ఒకసారి చూడొచ్చు. ఎలా ఉందో కామెంట్